హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి వ్లాగ్స్ అండి. సో, ఇదొచ్చేసి బుధవారం రోజు నైట్ అనమాట. సో, బాగా టయర్డ్‌గా ఉన్నాను ఆ రోజు. అస్సలు ఓపిక లేదు. ఇంకా ఆల్మోస్ట్ మా పాప రైస్ పెట్టేసి, సో, వెసల్స్ ఉన్నాయి క్లీన్ చేయాలా వద్దా అనుకుంటూ ఆల్మోస్ట్ మొత్తానికైతే ఫినిష్ చేశాను. అండ్ ఇక్కడ మా బాబొచ్చేసి బుక్స్‌కి అట్టలు అయన్నీ అంటే ప్రీవియస్ వాళ్ళ సీనియర్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ అడిగున్నాడనమాట. సో, వాళ్ళు ఇస్తే ఇంకా అవి వర్క్ బుక్స్ ఉంటాయి కదా! వాళ్ళు యూజ్ చేసుకున్నవి. వర్క్ బుక్స్ మీన్స్ క్వెషన్ బ్యాంక్ టైప్‌లో అనమాట. సో, అవి చక్కగా అడిగి తీసుకున్నాడు. అవే యూజ్ చేసుకుంటున్నాడు. సో, వాళ్ళ అక్క అంట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను ఇస్తా తమ్ముడు నీకనని చెప్పిందంట. సో, అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ కొత్తగా అట్టలనేవి వేసుకుంటున్నాడనమాట. ఇక్కడ వచ్చేసి అంత టైర్డ్ ఉన్నా గానీ మొత్తం వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఆల్మోస్ట్ చాలా రోజులయిపోయిందండి. అంటే ఎప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అయింది ఇవాళ. 5 డేస్ అయిపోయింది. సో, ఏంటి అంటే వర్క్ ఎక్కువ ఉంటుందండి. అస్సలు హెల్త్ బాగుండట్లేదు. దానికి తోడు బోరేసారనే కానీ ఊరికే అసలు డస్ట్ ఇట్లా అలుముకుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. అండ్ కమింగ్ టు బ్యాక్ మా పాప బర్త్డే అనమాట. మొన్న ఫ్రైడే రోజు జరిగింది. సో, నాకు కమ్యూనిటీ పోస్ట్ ఎలా పెట్టాలో కూడా తెలవదు. సో, అందుకే ఆ రోజు ఏం షేర్ చేయలేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక చిన్న సెలబ్రేషన్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో, ఇదొచ్చేసి మనకి థర్స్‌డే బుధవారం మార్నింగ్‌ది అటు ఇటు అయిపోయిందనమాట. వీడియో కొంచెం సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అస్సలు బాలేదు. ఏం చేస్తున్నానో ఏంటో కూడా అస్సలు తెలియట్లేదు. సో, ఇక్కడ గురువారం రోజు ఈవినింగ్ అనమాట. సో, కర్రీ కూడా ఏం లేకుండా ఉంటే ఇక మెంతం కూర, టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. హెయిర్ అంతా నీట్‌గా కోంబ్ చేసుకొని ఉన్నాను కదా! యెస్ అండి. నేను అప్పుడే కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చాను. పాపకి ఒక చిన్న బెలూన్ ప్యాకెట్, తర్వాత అంటే బర్త్‌డేకి చిన్న చిన్న ఎసెన్షియల్ ఏవైతే ఉంటాయో కోను అవన్నీ తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చి ఇంక నైటీ వేసుకొని చకచకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, తను తినాలి, దానికి తోడు మళ్ళీ కోన్ పెట్టించుకోవాలి, లేట్ అయిపోతదని చెప్పేసి నేనిక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అంతా హడావుడి అయిపోయిందనమాట. అంటే పాప పుట్టిన కాడి నుంచి ఎప్పుడూ చెయ్యి కడిగించలేదండి. సో, అందుకని చెప్పేసి ఎలాగో మా మమ్మీ కూడా ఉన్నారు అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని ఒక చిన్నగా ఒక చిన్ని బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఎంత అవుతుంది వాట్ అనేది. సో, అప్పుడు ఒక 1 డే ముందే మా అన్నయ్యని, వదిన్ని, మమ్మీని కూడా పిలుచుకొని ఉన్నాననమాట. సో, ఒక డెకేలాగా తనకి కూడా గుర్తుంటది. మనం ఎంత చేసినా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళకి చేస్తే బావుంటదని నా మనసుకి అనిపిచ్చింది. దానికి తోడు పుట్టిన కాడి నుంచి ఎప్పుడూ చేయగడిగించలేదు. అంటే కేక్ కటింగ్, అందరిని పిలవడం, కూల్ డ్రింక్ ఏమంటారు మిక్చర్ ఇవి ఇచ్చాం కానీ మా పాపకైతే అస్సలు లేదు. మా బాబుకి 2 బర్త్‌డేస్ మంచిగా చేసున్నామనమాట. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ తను ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది. ఎందుకు అంటే సో, ఈ బర్త్‌డే కొంచెం స్పెషల్ అనే చెప్పాలి నాకు. ఎందుకు అంటే ఉత్తర సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ఒక గుర్తులాగా ఉంటది. చేసుకుందాం అనిపించింది నాకు. ఎస్పెషల్లీ మా మమ్మీ, మా అన్న, మా వదిన అంటే మా మమ్మీ వచ్చున్నారు కాబట్టి పిలిచాను నేను. సో, అప్పటికప్పుడు అనుకోని ఒక చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఒక బెలూన్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఒక బర్త్‌డేది అది హ్యాపీ బర్త్‌డేది ఒకటి తెచ్చుకున్నాను లెటర్స్. సో, అట్లా అనమాట. జస్ట్ చికెను, బగారా రైస్ మనము రెస్టారెంట్‌కెళ్ళినా గానీ ఒక జంబోనో, ఒక స్టార్టరో తీసుకుంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయిపోతాయి. అదే 1000 రూపీస్‌లో ఇట్లా నేను బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని, తనకి కూడా గుర్తుంటది. పాపం ఇంత మటికి చేసుకోలేదు కదా! అని చెప్పేసి చేసున్నాననమాట. అయితే బర్త్‌డే ఎప్పుడు సెలబ్రేట్ చెయ్యను నేను.
ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్సో, 4 ఇయర్స్ పాపం కేక్ కట్ చేసింది. తర్వాత ఇంక అంతే. అసలు ఇంతవటికి మళ్ళీ కేక్ అనేది కట్ చేయలేదు. సో, ఏది కట్ చేసినా లేకపోయినా గోవులకైతే అంతో ఇంతో అమౌంట్ అనేది తీసి పెడుతూ ఉంటా. పిల్లల బర్త్‌డే ఎప్పుడొచ్చినా గానీ, నా దగ్గర ఎంతన్నా ఉండని, 500 ఉండని, 600 ఉండని, లేకపోతే రూ. 1000 ఉండని, అట్లా గోవులకనేది తీసి పెట్టుకుంటాననమాట. పిల్లల బర్త్‌డే వచ్చినప్పుడల్లా. ఎక్కడన్నా గోశాల ఉంటే గోశాల. సో, అట్లా గుళ్ళో ఇస్తూ ఉంటాను. అదనమాట సంగతి. అండ్ ఇక్కడ నేను ఇంకా బర్త్‌డే కోసం ఆల్రెడీ పిలిచున్నాను కాబట్టి, సో, ఇంకా గబగబా పనులన్నీ చేసుకుంటున్నా ముందు రోజు నైటే. అయితే మా బాబువి స్పోర్ట్స్‌కెళ్ళడం వల్ల బనీన్‌లు బాగా స్వెట్టొచ్చి నల్లగా అవుతున్నాయి. మా మమ్మీ, మా వదిన బ్లూ ఏస్తారనమాట బనీన్‌లకి. అట్లా ఏయమంటావారంటే, "వద్దు వద్దు నాకు నీట్‌గానే ఉతుకు కిందనే" అని చెప్తున్నాడనమాట. సో, ఒకసారి ఏసి చూడాలి ఎట్లుంటదో వాడి ఫీలింగు. అస్సలు బ్లూ ఎయ్యనివ్వరు. అంటే ఉజాలా ఏస్తారు వాళ్ళు. వీడేమో అస్సలు యూజ్ చేయనియ్యడు. వాళ్ళెవరైనా ఏసినా గానీ మొత్తం తెల్లగుంది, రంగులు రంగులయిందని ఎక్కిరిస్తూ ఉంటాడు మా మమ్మీని ఎస్పెషల్లీ. సో, అక్కడ అది తలుచుకుంటూ ఇంక నేను బనీన్లు నీట్‌గా మడత పెట్టేసాను. కిందనే ఉతికేస్తా అనమాట. సో, ఇక్కడేంటంటే మా ఫ్రెండ్ సీతాఫలాలు తెచ్చిచ్చారండి. ఏంటి అంటే వాళ్ళ చెట్టుకి మంచిగా కాస్తున్నాయని చెప్పేసి బయట పెడితే ఒట్టిగే మగ్గిపోతున్నాయి. భలే టేస్ట్‌గా, తియ్యగా ఉన్నాయి. మా వాడికైతే చాలా ఇష్టం కస్టర్డ్ యాపిల్ బాగా తింటాడు. అప్పుడప్పుడు ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదనమాట. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఇంక ఏదో నాకు వచ్చినట్టు అట్లా కోన్‌తోని 4 పువ్వులు, ఆకులు, రెమ్మలు గీసేసాననమాట. ఎందుకు అంటే ప్రతి చిన్నదానికి పక్కన వాళ్ళ ఇంటికి పంపియడం, ఎవరికొస్తది, ఎవరేస్తారు ఇట్లాంటి ఇంటెన్షన్‌తో అస్సలుండను. నాకొచ్చిన కాడికి నేనే చేసుకుంటా. సో, ఇంక బర్త్‌డే రోజు మార్నింగ్ అవన్నీ మా పాపకి ఆలూ ఫ్రై అంటే ఇష్టమని వైట్ రైస్ పెట్టుకొని, ఇంకా ఆలూ ఫ్రై చేశా పొద్దున్నే. ఎలాగో లేట్ అయిపోతది. ఇంక ఇక్కడ దేవుడికి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టిస్తున్నాననమాట. సో, ఆఫ్టర్‌నూన్ 2:00 అయిపోయింది. కాసేపు పడుకున్నా. చాలా రోజులయిపోయింది మంచిగా నిద్రపోక. ఆ రోజు మంచిగా పడుకొని 2:00 లేసి సైకిల్ పంపుతోని గాలి కొడుతున్నా బెలూన్స్‌కి. ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. సో, ఎట్లాగో ఒక్క ప్యాకెటే అందులో 4, 5 ప్యాకెట్లు పోతాయి ఆబ్వియస్‌లీ. సో, ఉన్న బెలూన్స్‌తోని అట్లా స్టిక్ చేసుకొని డెకోర్ చేద్దామని చెప్పేసి సో, స్టార్ట్ చేశాననమాట. సో, మా అన్నని పిలిచినప్పుడైతే పాపం మా అన్నకి మస్తు వర్క్ ఉండే అనమాట. చాలా హెక్టిక్ టైట్‌గా ఉంది ఆఫీస్‌లో. అయినప్పటికీ నేను పిలిచానని చెప్పేసి నేను అందుకే 1 డే బిఫోరే చెప్పున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రమ్మంటే దూరము, మళ్ళీ వాళ్ళు త్వరగా రాలేరు. ఇట్లా అని చెప్పేసి ఆఫీస్ కూడా ఉంటది కదా! కొంచెం థింక్ చేసుకుంటాడని చెప్పేసి అడిగున్నాను. ఫస్ట్ ట్రై చేస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత కాల్ చేసి ఓకే. నేను వచ్చేస్తాను మా అని చెప్పున్నారు. సో, అట్లా అమ్మ, అన్న, వదిన వీళ్ళొచ్చారు. ఇంక ఇట్లా నేను మొత్తం బెలూన్లు తూర్పు వైపే కేక్ కట్ చేసుకుంటాం కాబట్టి సో, కేక్ అనేది మ్యాండేటరీ కాదండి. ఇన్ని సంవత్సరాలు అసలు కట్ చేయలేదు. తనకి ఒక డెకే అనమాట ఈ ఇయరు. సో, అలా గుర్తుండిపోతదని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నా. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటదా అంటే ఐ డోంట్ నో. సో, అదనమాట సంగతి. ఇంకిట్లా నేను డెకోర్ చేసేసుకున్న తర్వాత మా అన్న ఇంకా ఆఫీస్‌లో కూడా పాపం పర్మిషన్ అడిగాడు. ఎందుకు అంటే మా పాప అంటే వాళ్ళకి మస్తు ఇష్టం అనమాట. మా అన్నకి ఎస్పెషల్లీ ఒక్క క్షణం కూడా వదలకపోతుండే చిన్నగున్నప్పుడైతే. మావయ్య, మావయ్య అని ఎంట పడుతూ ఉంటుండే. సో, అట్లా ఇప్పటికి కూడా అదేదన్నా ఒక మాట చెప్తే హీ విల్ బి యాక్సెప్టెడ్ అనమాట. డన్ అంటే డన్, లేదంటే లేదు. సో, అంత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటది. ఇంకిక్కడొచ్చేసి నేను 2కి స్టార్ట్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ 6 కల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది. రైస్, కర్రీయే కాబట్టి ఈజీగా కుక్ చేసేసాను. 2 ఐటెమ్సే కాబట్టి. సో, ఇంకా అలా వచ్చి మా వదిన ఫోటో తీసుకుంటుంది. వీళ్ళు అప్పుడు అవి రూమ్ వెకేట్ చేసేటప్పుడు లైట్స్ మిగిలితే నేనే తెచ్చుకున్నాను. అవి ఇట్లా యూజ్ చేశా అనమాట. సో, ఇంకా మా మమ్మీ కూడా పలకరిస్తూ ఉంది పిల్లల్ని. వాడేమో చిన్నోడు, మా అన్న కొడుకనమాట వాడు.
హాయ్ చెప్తా ఉంటాడు పొద్దుగూకులు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత అట్లా సెలబ్రేషన్ అనేది చిన్నగా స్టార్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ మా నందుని వీడియో తీయమంటుంది మా వదిన. బట్ వాడు మాత్రం ప్రాపర్‌గా తీయడు. అందుకే ఈ వీడియోస్ అలా వచ్చాయన్నమాట అక్కలు ముక్కలుగా. సో, ఫైనల్లీ ఇక్కడ కేక్ కటింగ్. మా అన్న, నా కొడుకు సరిగ్గా వీడియోసే తీయరు. అదే ఇక్కడ నవ్వుకుంటున్నాము. సో, ఫైనల్‌గా అయితే ఇది అవుట్‌పుట్. చాలా వరకు బెలూన్లు పగిలిపోయి ఇలా వచ్చిందనమాట. సో, ఫైనల్లీ కేక్ కటింగ్ అండి. మా అన్నకి కూడా అమ్మాయిలు లేరు కాబట్టి మా ఇద్దరికీ మా పాప ఒక్కతే. సో, దానికి కూడా అలా చేస్తా అనంగాల్నే ఫస్ట్ మా వదిన అయితే ఓకే అనని చెప్పేసింది. నేను ఎలా అయినా వస్తాను అనని. సో, ఆ మాటకి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అట్లా కేక్ కట్ చేసుకొని బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ ఏంటి అంటే కమింగ్ టు బ్యాక్ బోనాలు కూడా వస్తూ ఉండడం వల్ల కొంచెం వర్క్, బయట వర్క్ ఇట్లా ఉండడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. సో, అట్లా ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం. చూసారా ఎట్లా తీస్తున్నారో వీడియో. ఇంకా మా మమ్మీ ఎత్తుకుంది మా అన్న వాళ్ళ పెద్ద బాబు. వీడంటే ఫస్ట్ అత్త అన్న ఫీలింగ్ వాడి వల్లే వచ్చింది. బట్ వాడు మాత్రం నా దగ్గర ఇప్పటికీ ఒక 5 మినిట్స్ కూడా కూర్చోడు. నాకు అది తీరలేదనమాట. ఆ తృప్తి అనేది రాలేదు. ఇంకా ఎప్పుడొస్తాడో నా దగ్గరికి తెలీదు. చిన్నోడైతే అసలు ఏకదమ్ వచ్చేస్తాడు. ఇంక ఇక్కడ వాళ్ళ అన్నతోని కూడా తను అక్షింతలు వేయించుకుంటుంది. ఎంత బాగా నవ్విందో. చక్కగా ఆ రోజైతే మనసు నిండిపోయింది నాకు. మనం చేసినా మన పిల్లల కోసమే చేస్తాము. అది కూడా ధర్మబద్ధంగా చేసినప్పుడు ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, చిన్ని ఆనందము తన కళ్ళల్లో చూడండి. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఎంత బాగా అసలు నవ్వుకుంటుందో. చాలా హ్యాపీగా ఉంది. తనని చూసి మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఇంక ఇక్కడ మా అన్న వదిన కేక్ కట్ చేసి కేక్ పెట్టి అక్షింతలు వేస్తున్నారనమాట. సో, తను వచ్చేసి మా వదిన, మా అన్న. సో, నాకు ఇంక వీళ్ళుంటే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. నాకు సపోర్ట్ అనమాట వీళ్ళు. అది సంగతి. అండ్ మా అన్న గురించి అయితే చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మేము ఇద్దరం, మాకు మా మమ్మీ అండ అనమాట. ఇట్లా ఉంటుండే. అండ్ మేము నలుగురం ఏదున్నా కానీ ఫేస్ చేసుకునే వాళ్ళము. ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో, మా డాడీ, మా మమ్మీ ఇంతే మా లైఫ్. ఇంక వెయిట్ గురించి ఆలోచన ఉండేది కాదు. ఇంక వీళ్ళిద్దరు వచ్చేసి మా పాప ఫ్రెండ్స్ అనమాట. కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళే. అండ్ కుకింగ్ వరకు చేస్తే కానీ వడ్డించాలంటే అదొక రకమైన నర్వస్నెస్ వస్తుంది. ఎప్పుడైనా కానీ మా అమ్మ అన్న మా వదిన కన్నా చెప్తాను. మా వదిన అయితే మంచిగా వడ్డించేస్తుంది చకచక. సో, ఇంకొకటి వడ్డించే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. సో, నేను వడ్డిస్తే మా డాడీ చాలాసార్లు చెప్పున్నారు, సరిగ్గా తినలేరు కడుపు నిండా, కొంచెం తినంగానే నిండిపోతుంది అని. సో, ఆ ఇంటెన్షన్తో దానికి తోడు చాలా రోజుల తర్వాత రావడం కాబట్టి మా వదినే వడ్డించమంటే ఇంకా మంచి కూర్చొని టకా టకా వడ్డించేసింది అనమాట. అండ్ కుకింగ్ కూడా ఎప్పుడైనా హెల్ప్ చేయాలి అంటే మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే కిచెన్ వెతుక్కుంటాము. తనకేం లేదు, పలానా దగ్గర అట్లా ఉన్నాయి అంటే చాలు ఒక 4 డబ్బాలు తీసేసి తనకు కావాల్సినవి తీసుకొని టకటక కుక్ చేస్తుంది. సో, నాకు వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది. అప్పుడు మా వదినకి కొత్తగా పెళ్ళయింది. అయినా కానీ అంత దూరం నుంచి వచ్చి చకచకా కుక్ చేసేసి ఆ నైట్ అక్కడ స్టే చేసి పాపం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ ఉందని వెళ్ళిపోయినారు వాళ్ళు. సో, అట్లా అనమాట. కుకింగ్లో మాత్రం అసలు దిట్ట. అసలు చెప్పాల్సిన పని లేదు. వండడం వడ్డించడం అంటే మా వదిన తర్వాతే మా మమ్మీ అయినా నేనైనా. సో, ఇది మాత్రం బెస్ట్ థింగ్ అసలు. ఇంకా అట్లా డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు నాతోని ఆల్మోస్ట్ 10:30, 11 దాకా టైం స్పెండ్ చేసి చక్కగా వెళ్ళిపోయినారనమాట. సో, ఫైనల్గా ఇదండి బర్త్డే వ్లాగ్. మీరందరూ మా పాపను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొన్ని పిక్స్ ఉన్నాయి, అవి కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట.
సో, ఇవి వీడియో రాలేదు. మా బాబు చెప్పాను గదా! మామ, అల్లుళ్ళు అసలు వీడియోలు ఏం తీస్తారో, ఫోటోలు ఏం తీస్తారో తెలవదు. అటు జరగండి, ఇటు జరగండి అని పొజిషన్ చెప్పడమే సరిపోతది. సో, పిక్స్ అయినా దొరికాయి అదృష్టానికి. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటిదనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఫైనల్లీ ఇది వ్లాగ్. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీద మీకెలా అనిపించిందనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటానండి. నమస్తే.